ఉదయం వారపత్రికలో 1987లో ప్రచురించబడిన ఈ కథని రచించిన వారు శ్రీమతి డి కామేశ్వరి గారు. మమకారం. ధన్ దబ్ దబ్ రాళ్ల చెప్పుడు. ఓరి మీ అమ్మ కడుపు కాల, ఒక్క పిందె దక్కనివ్వరర్రా వెధవల్లారా, పోతారా పోరా, ఏది కర్రేది, పిందె పడింది మొదలు దులిపి తీసుకుపోతారు. దిక్కుమాలిన సంత. మధ్యాహ్నం కాస్త నడుం వాలిస్తే చాలు, ఏ మూల పొంచి ఉంటారో ఈ గుంట వెధవలు. నట్టింట్లో గడప మీద తల పెట్టుకుని కొంగు వాల్చుకుని పడుకున్న పార్వతమ్మకి పడమటి గాలికి అప్పుడే చిన్న కునుకు పట్టింది. రాళ్ల చప్పుడికి మెలకువ వచ్చి పిల్ల వెధవల్ని తిట్టుకుంటూ లేచి బయటికి వచ్చింది. పిట్టగోడెక్కి రాళ్లతో కర్రలతో మామిడికాయలు కొడుతూ కింద పడినవి ఏరుకుంటూ పిల్లమూక పారిపోయారు పార్వతమ్మ కేకలకి. వాళ్లు ఏరుకోగా మిగిలిన పిందెలన్నీ ఏరి కొంగున పోసుకుని లోపలికి నడిచిందావిడ. పిల్లాడికి 4 పళ్ళు పెడదామంటే ఒక్క కాయ మిగిలిస్తేనా గుంట వెధవలు. ఏమిటే నీ గోల నువ్వును? ఆ కుర్ర వెధవలకి రోజూ ఇదే ఆట. నీ గోల నీదేగాని వాళ్లేం మానుతారా? నిద్రపోనీయవు కాస్త. విసుక్కుంటూ లేచారు గౌరీపతిగారు. మధ్యాహ్నం 2:30, ఏప్రిల్ నెల. అప్పుడే లేచి చన్నీళ్లతో మొహం కడుక్కుని కుండలో నీళ్లు ముంచుకు తాగి బాబిగాడు లేచాడే అన్నారు. అప్పుడేనా వెర్రినాగన్న, ఎండన పడి వచ్చాడు. తినగానే కళ్ళు వాలిపోయాయి చంటి వెధవకి. లేపబోకండి, పడుకోనియండి కాసేపు. ఏమెండలో అప్పుడే ఇలా మండిపోతున్నాయి, ఇంకా ఎండాకాలం అంతా ముందే ఉంది. ఆవిడ ఉస్సురంటూ కొంగుతో మొహం తుడుచుకుని ఒత్తుల బుట్ట ముందుకు లాక్కుంది. కాస్త ఇంత ఉప్పు దబ్బాకు వేసి మజ్జిగ తేట చేసి పెట్టకూడదే? మధ్యాహ్నం తాగొచ్చు, ఎండలు ముదిరాయి కదా. ఇంక కాఫీ మానేసి మజ్జిగ తేట ఇస్తుండు మధ్యాహ్నం. అలాగేలేండి, రేపటినుంచి అలాగే. ఆ దబ్బ చెట్టు తాటి చెట్టులా ఆకాశాన్ని అంటుకుంది. సాయంకాలం 4 ఆకులు తెంపండి, నాకంది చావదు. మామ్మా అంటూ వాళ్ల మాటలకి నిద్ర మెలకు వచ్చి కళ్ళిప్పాడు బాబిగాడు. అప్పుడే లేచావే, కాసేపు పడుకోనాన్నా, ఇంకా ఎండగా ఉంది. మనవడి మంచం దగ్గరికెళ్ళి పక్కన కూర్చుంటూ అన్నారు గౌరీపతిగారు. తాతయ్య, రేపు నా మ్యాథమెటిక్స్ టెస్ట్ తాతయ్య, బోలెడు లెక్కలు చెయ్యాలి. తాతయ్య, నాకన్నీ ఒక్కసారి చెప్పవు బెంగగా అన్నాడు. ఏడాది పిల్లాడి కళ్ళలో పరీక్షలంటే ఆదుర్దా బెదురు చూసి, పిచ్చికన్నా, పరీక్షలని నా తండ్రి ఎంత బెంగ పెట్టుకున్నాడో పాపం. నీకేంరా, క్లాసులో నువ్వేగా ఫస్టు, తాతగారన్నీ చెప్పేశారు కదరా. మనవణ్ణి మురిపెంగా చూస్తూ అంది పార్వతమ్మ. అట్లాగేలే, దబ్బున లేచి చన్నీళ్లతో మొహం కడిగేసుకుని పలక బలపం పట్టుకురా, అన్ని సంసు ఒకసారి చకచకా చేసేద్దాం. తాతగారు అనగానే నిద్రమత్తు ఎగిరి చెంగున దుమికి పెరట్లోకి పరిగెత్తాడు రవిప్రసాద్. మనవడికి గ్లాసు నిండా పాలు, భర్తకు కాఫీ ఇచ్చి తాత మనవడు లెక్కలు చేసుకుంటుంటే తాను ఒత్తులు చేసుకుంటూ తాతగారి ప్రశ్నలకు తెలివిగా చురుకుగా జవాబు ఇచ్చే మనవడిని చూసుకుని మురిసిపోయింది నాయనమ్మ. ఆ మనవడే వాళ్ల జీవితానికి వెలుగు, జీవాధారం. బతుకులో రక్తి ముక్తి అన్నీ ఆ పసికందే వాళ్ళకి. 7 ఏళ్ల క్రితం 3 ఆడపిల్లలు, కన్నిప్పకుండానే 2, పుట్టకుండానే 1 పోయాక, నోములు వ్రతాలు ముడుపులు కట్టాక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు రవి. 25 ఏళ్లు నిండకుండానే మృత్యువు స్కూటర్ రూపంలో పొట్టన పెట్టుకుంటే, 20 ఏళ్ల కోడలు కాలి పారాణి ఆరకముందే విధవ అయితే ఆ దుఃఖం రంపపు కోత ఎలాంటిదో ఎరిగిన అందరూ వాళ్ల దుస్థితికి కన్నీరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుని తెలివిగా చదువుకునే కొడుక్కి ఇంజనీరింగ్ చెప్పించి ఉద్యోగం రాగానే చక్కని చుక్కని తెచ్చి పెళ్లి చేసి కొడుకుని వదిలి ఉండలేక ఊరు వదిలి కొడుకుతో పాటు చేరి హాయిగా కృష్ణారామ అనుకునే వయస్సు వచ్చింది. కొడుకు నీడన మనవలతో ఆడుకుంటూ గడపొచ్చు అని సంతృప్తిగా రోజులు వెళ్లదీస్తుంటే ఆ సంతోషం 4 రోజులు అవకముందే కొడుక్కి మృత్యువు తోసుకొచ్చి వాళ్ల కలల్ని ఆశలని సమూలంగా నాశనం చేసింది. కొత్త అల్లుడికి సంక్రాంతికి స్కూటర్ బహుమతిగా ఇచ్చిన ఆ మామగారు ఆ స్కూటరే కుమార్తె పసుపు కుంకుమని తుడిచేస్తుందని అనుకుంటే ఆ బహుమతి ఇచ్చేవాడు కాదేమో. కొత్త జంట ఆ స్కూటర్ ఎక్కి షికార్లు తిరగకుండానే ఆఫీసు నుంచి వస్తుంటే లారీ వెనక నుంచి గుద్దితే
కళ్ళిప్పకుండానే కన్ను మూసిన కొడుకుని చూసి ఆ రోజే కాదు ఈరోజు వణికిపోతారు అది గుర్తు వస్తే. ఆ బాధ ఎలా తట్టుకున్నారో, ఎవరికోసం, ఇంకా ఎందుకు బతకాలో అర్థం కాక అయోమయ స్థితిలో 10 రోజులు పూర్తి అయ్యాయి. వియ్యాలవారు కర్మ కాగానే పిల్లని తీసుకెళ్ళిపోతామని తేల్చి చెప్పారు. ఏ మొహం పెట్టుకుని ఉంచమని అడగ్గలరు? ఆ పిల్లకి ఇక్కడేం మిగిలిందని? ముక్కు పచ్చలారని ఆ పిల్లకి బోలెడు భవిష్యత్తుందని ఎరగరా? తాము పిల్లని చదివిస్తాం, ఉద్యోగం చేయిస్తాం, దాని అదృష్టం బాగుంటే ఏ సహృదయుడో దొరికితే రెండో పెళ్లి చేస్తామన్నది కూడా అంత దుఃఖంలోనూ అప్పుడే తేల్చి చెప్పేశారు ఆ తల్లిదండ్రులు. కన్నబిడ్డ భవిష్యత్తు గురించి ఆరాటపడే ఆ తల్లిదండ్రుల్ని ఎలా తప్పు పట్టగలరు? తమ కొడుకు నిర్భాగ్యుడు, అనుభవించే వయసులో ఏ అనుభవమూ లేకుండానే వెళ్ళిపోయాడు. ఆ పిల్లనైనా సుఖపడని. మళ్ళీ మూటా ముల్లే కట్టుకుని తమ ఊరు చేరాలి. చావలేక జీవచ్ఛవాల్లాగా మిగిలిన బతికి ఇడ్చాలి. భగవంతుడా, ఏం పాపం చేశామని మాకీ శిక్ష అని కంటికి మింటికి ఏకధారగా ఏడ్చారు. భగవంతుడు, మీ దుఃఖం చూడలేక వరం ఇస్తున్నాను. మీరు పోగొట్టుకున్నది భర్తీ చేయటానికి ఇది నా వరం అన్నట్టుగా 2.5 నెలలు కాపరం చేసిన కోడలు కొడుకు పోయిన 11వ రోజు భళ్ళున వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ వచ్చారు. అనుమానం చెప్పారు. పరీక్షలు చేయించారు. కోడలు నెల తప్పిందన్న వార్త తెలియగానే వాళ్ల కళ్ళలో మెరుపులు, గుండెల్లో ఉరుములు. భగవంతుడా, నీ లీలలు ఎంత విచిత్రం! మనసులోనే 1000 నమస్కారాలు పెట్టుకున్నారు. ఆ సంతోషం అరగంట నిలవనీయకుండానే వియ్యపురాలు, వియ్యంకుడు గుసగుసలాడుకుంటున్న మాటలు పార్వతమ్మ వింది. ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత అన్యాయం! తమ కొడుక్కి ప్రతిరూపం, తమ వంశాంకురాన్ని, తమ కూతురు భవిష్యత్తుకు అడ్డు అని ఆ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారా? వణికిపోతూ భర్త చెవిని ఈ వార్త వేసింది పార్వతమ్మ. ఆయన నిర్ఘాంతపోయారు. వీల్లేదు, తమ కొడుకు ప్రతిరూపాన్ని తాము వదులుకోరు. ఇంత పాపానికి ఒడికట్టనియ్యరు. తర్వాత ఇద్దరూ వియ్యాలవారి చేతులే కాళ్ళనుకున్నట్టు పట్టుకున్నారు. దీనాతి దీనంగా బతకడానికి దొరికిన ఈ చిన్న ఆశని సమూలంగా మొగ్గలోనే తుంపేయవద్దని, కొడుకు గుర్తుగా మిగలనీయమని అర్థించారు. 3 నాళ్ల ముచ్చటైన కాపురం, ముక్కు పచ్చలారని తమ కూతుర్ని ఈ రూపం బంధిస్తే దాని భవిష్యత్తేమిటి? దానికెందుకీ బంధం అని వాదించారు వియ్యాలవారు. దాని బతుకు నాశనం కాకుండానే ఈ ఏర్పాటు అని వాదించారు. జవాబు చెప్పాల్సిన కోడలు జరుగుతున్నదేదీ అర్థం కానట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది. మీ అమ్మాయిని ఒక్క 9 నెలలు బరువు మోయమనండి. మిగతా బరువంతా మేం జీవితాంతం మోస్తాం. తాళి కట్టించుకుని 3 నెలలు మా కొడుకుతో కాపరం చేసిన కోడల్నించి ఇంకేం ఆశించాం. ఈ బిడ్డ ఆమె బిడ్డ అని కూడా తెలియనివ్వం ఎవరికి. ఈ ఒక్క ఉపకారం చేసి మా వంశాంకురాన్ని మాకివ్వండి అని భోరున ఏడ్చారు ఇద్దరూ. రకరకాల తర్జన భర్జనలు జరిగాక ఆఖరికి బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని వారికి అప్పగించి చేతులు దులుపుకునే షరతు మీద అంగీకరించి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు వియ్యాలవారు. ఆ 9 నెలలు ప్రతిరోజు ప్రతి క్షణం లెక్కబెట్టుకుంటూ గడిపారు. డాక్టర్ చెప్పిన తారీఖుకి వియ్యాలవారు ఏర్పాటు చేసిన ఊరి నర్సింగ్ హోంకి చేరుకున్నారు. కన్న తల్లి కళ్ళిప్పి బిడ్డను చూసుకోకుండా పార్వతమ్మ చేతిలో పెట్టి పంపించారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లి మనసేమిటో వాళ్లకి తెలియదు. ఆ తల్లి తరపున ఆ తల్లిదండ్రులు వకాల్తా పుచ్చుకుని కూతురి భారం దించేశారు. ఆ క్షణం నుంచి వాళ్ళిద్దరికీ కంటి పాపైపోయాడు రవిప్రసాద్. మన రవి పోతూ పోతూ మనకిచ్చిన ప్రసాదం అండి వీడు. భగవంతుడిచ్చిన ప్రసాదం మనకు. రవిప్రసాద్ అందామండి అంది పొత్తిళ్లలో మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ. రైల్లోనే నామకరణం చేసి మన రవి మళ్లీ పుట్టాడండి అని ఆ కళ్ళిప్పని పసికందుని ఒకర్నుంచి ఒకరు అందుకుంటూ మురిసిపోయారు. గత 7 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం మనవడి కోసమే బతికారు. ఆ పసివాడితోనే వాళ్ల జీవితం అయిపోయింది. ఆ పురిటి పసికందుని తీసుకొచ్చింది మొదలు ఇద్దరికీ క్షణం తీరికలేనట్టు అయిపోయారు. ఆ పసిపాపను చూసుకుంటూ ఇద్దరు పసిపిల్లల్లా సంబరపడిపోయేవారు. ఆవిడ కాలిమీద పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తుంటే ఆయన పైనుంచి నీళ్లు పోసేవారు. ఆవిడ ఒళ్ళు తుడుస్తుంటే ఆయన కుంపటి తెచ్చి సాంబ్రాణి పొగ వేసేవాడు. ఆయన పౌడర్ అద్దుతుంటే ఆవిడ బొట్టు నుదుట పెట్టేది. ఆయన పాలసీసా కడిగి తెస్తే
ఆవిడ పాలు కలిపి పెట్టేది. ఆ పసివాడు పాలు ఆబగా తాగుతుంటే కన్నకి ఎంత ఆకలో, చంటిముండ ఎలా తాగుతున్నాడో అనుకుంటూ చూసేవారు. వాడు ఉచ్చపోసిన గుడ్డలు ఆవిడ మారుస్తుంటే ఆయన ఆ గుడ్డలు ఎండలో ఎండేసి వచ్చేవారు. వాడిని పడుకోబెట్టి ఆవిడ వంట చేస్తుంటే ఉయ్యాల దగ్గర కూర్చుని ఆయన పేపర్ చదువుకునేవారు తాడు లాగుతూ. వాడు కాస్త కదిలితే చాలు, బాబు ఏడుస్తున్నాడే అని కేక పెట్టేవారు. ఆవిడ పని చేసినంతసేపు ఆయన వంతు చూడడం, ఆయనకి అన్నం పెట్టి ఆయన తిన్నంతసేపు మనవడి దగ్గర కూర్చుని ఆయన తిని వచ్చాక తను తినేది. పిల్లాడు ఎక్కడ లేస్తాడోనని రాత్రిళ్ళైతే వేరే పడుకోబెడితే వాడు లేచి ఏడిస్తే వినబడకపోతేనో అనుకుని ఇద్దరి మధ్య పడుకోబెట్టడానికి నవ్వారు మంచాలు అయితే కుదరదని డబల్ కాట్ బల్లల మంచాలు చేయించుకుని మనవడిని మధ్యలో పడుకోబెట్టుకునేవారు. వాడు కదిలితే చాలు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. 2వ నెల నుండి నవ్వులు మొదలుపెట్టగానే ఇద్దరూ చిన్నపిల్లల్లా చూడవే ఎలా నవ్వుతున్నాడో, చూడండి నన్ను చూసి నవ్వుతున్నాడండి అంటూ సంబరపడిపోయారు. వాడు బోర్లా పడితే పెద్ద వింత, నోట్లో వేలేసుకుంటే ఆశ్చర్యం, వాడు పాకితే మురిపం, నవ్వితే సంబరం, గుప్పిట బిగించి జుట్టు పట్టుకు పీకితే పరవశం, ముక్కు పట్టుకు లాగితే ఆనందం, ఊ ఆ అంటూ కబుర్లు చెబితే సంబరం, లేచి కూర్చోడానికి వాడు పడే ఆరాటం పరమాశ్చర్యం. తాతని మామని గుర్తుపట్టి బోసి నోటితో నవ్వితే ఏనుగెక్కినంత సంబరపడి సంబరాలు పదే పదే చెప్పుకుంటూ వాడు తాత అన్న రోజు ఆయన కళ్ళల్లో నీళ్లు. నాడు తడబడుతూ అడుగు వేసినాడు పెద్ద ఘనకార్యం సాధించినంత గర్వం. వాడి అన్నప్రాసన్నాడు పుస్తకం ముట్టుకుంటే నా మనవడు అని ఆయన సంబరం. మా అమ్మ వంట చేసుకుంటుంటే వంటింట్లోకి గునగను నడుచుకుంటూ కొంగు పట్టుకు లాగితే మైలపడ్డానని కూడా గుర్తు రానట్టు ఆవిడ నా తండ్రి, నా బాబే, నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని మురిసిపోవడం. ఎన్నని చెప్పడం. వాడి ప్రతి చర్య, ప్రతి నవ్వు, ప్రతి మాట అనుక్షణం వాళ్ళ జీవితాల్లో నిండిపోయింది. వాడి ఒళ్ళు వెచ్చబడితే చాలు డాక్టరు, 2 పూటలా పాలు తాగకపోతే ఇద్దరు దిగులు పడిపోవడం, 2 విరోచనాలైతే గాబరా, కాస్త జలుబు చేస్తే బెంగ. ప్రతి క్షణం కళ్లల్లో ఒత్తులు వేసుకున్నట్టే వాణ్ణి పెంచుకొచ్చారు. ఆ పసివాడి పెంపకంలో వాళ్లు పొందిన అనుభూతి మాటలకందని అనుభూతి. ఏమండి, మన రవి కంటే మనం వీడినే ఎక్కువ ప్రేమిస్తున్నాం ఏమిటండి? కడుపున పుట్టిన బిడ్డ కంటే మనవడే ఎక్కువగా కనపడుతున్నాడేమిటండి? మనవణ్ణి ముద్దులాడుతూ ఒకరోజు అంది పార్వతమ్మ. అవునే, వీడు మనవడే, అసలు కంటే వడ్డీయే ముద్దే, మన వారసుడే వీడు, మన ఇంటి దీపమే. అబ్బో అబ్బో, ఏం ప్రేమ! రవి చిన్నప్పుడు ఉచ్చపోసిన అబ్బబ్బా బట్టలు తడిపేశాడని విసుక్కునేవారు. ఇప్పుడు వాడి ఉచ్చ మీకు పంచామృతంలా ఉంది. దొడ్డికెళ్ళినా అసహ్యం లేకుండా తుడిచేస్తున్నారు. మనవడంటే అన్ని అసహ్యాలు పోతాయేమిటో. నిజమేనే, వీడేం చేసినా అసహ్యం వేయటం లేదు. ఉచ్చలు పోసినా పంచ కూడా మార్చటం లేదు. వీడింత ప్రాణం అయిపోయాడే మనకు. నాకు ఆశ్చర్యంగానే ఉంది సుమండి. మన కడుపున పుట్టిన బిడ్డ కంటే వీణ్ణి మనం ఇంత ఎక్కువ ప్రేమించడం కారణం చెప్పమంటావా? మన పిల్లల టైంలో మనకి బరువు బాధ్యతలు ఉండే వయసు, ఇంకా ఉడుకు రక్తం ఉండే వయసు, పిల్లల్ని పెంచడం ఒక్కటే పరమావధి కాదు అనిపించే వయసు అది. ఇప్పుడేముంది, జవసత్వాలుడిగి బాధ్యతలు తీరిన ఈ వయసులో మనవలతో మసలడం ఒక్కటే కదా తాత నాయనమ్మలకి మిగులుతుంది. వయసు తెచ్చే మెచ్యూరిటీ, అదే పరిపక్వత వల్ల సహనం, శాంతం, ఓర్పు, అన్ని వేళలా పిల్లలు ఏడ్చినా అల్లరి చేసినా భరించే ఓర్పు వస్తుంది. పిల్లల టైంలో విసుక్కునే తల్లిదండ్రులు మనవల వేళకి వచ్చేసరికి నెత్తినెక్కించుకుంటారు. అంటే వయసు తెచ్చిన మార్పు. అందులో మన విషయంలో అయితే ఇంకా జీవితంలో మనకేం మిగిలింది? ఏ ఆశైనా, కోరికైనా, మమతైనా వీడే. అంచేతే వీడు తప్ప మనకి మరో ప్రపంచం కూడా లేదు ఆయన విడమర్చి చెప్పారు. నిజమే, రవి లేకపోయి ఉంటే మన బతుకు నిస్సారంగా ఉండేది. ఆవిడ గొంతు రుద్ధమవగా మనవడిని గుండెలకు అద్దుకుంది. రవిని పెంచుకుంటూ వాడు అడిగింది లేదనకుండా, అడగకుండానే అన్నీ అమరుస్తూ ఒక్కో మెట్టు చెయ్యి పట్టి ఎక్కిస్తున్న వాళ్ళిద్దరూ వాడి పెంపకంలో ఏనాడు ఏ ఇబ్బంది ఎదుర్కోలేదు. ఒకే ఒక్కసారి మాత్రం వాడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి తడుముకోవాల్సి వచ్చింది.
రవి 6 ఏళ్లవాడైనప్పుడు ఒకరోజు స్కూల్ నుండి వచ్చి, తాతగారు, నాకు మమ్మీ డాడీ ఎందుకు లేరు అని అడగ్గానే పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయారిద్దరూ. ఇద్దరూ మొహాలు చూసుకుంటూ ఉండిపోయారు. మామ, మా క్లాసులో అందరికీ మమ్మీ డాడీలు ఉన్నారు కదా, మరి నాకెందుకు లేరు తాతయ్య? మమ్మీ డాడీ అంటే ఏమిటి తాతయ్య? మనవడు అడుగుతుంటే ఆ పసివాడి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి తడుముకున్నారు. ఎందుకురా కన్నా అలా అడుగుతున్నావు? మమ్మీ డాడీ ఇవన్నీ నీకెలా తెలిసాయిరా బాబీ? తాతగారు మనవడిని దగ్గరికి లాక్కున్నాడు. మరే, సునీల్ లేడు? అస్తమానం మా డాడీ మా మమ్మీ అంటుంటాడే, మమ్మీ డాడీ అంటే ఎవర్రా అంటే, మమ్మీ డాడీ అంటే తెలియదు అని నవ్వాడు. అన్నం పట్టి, నీళ్లు పోసి, బట్టలు తొడిగి అన్నీ చేసేది మమ్మీ, ఆఫీస్కెళ్ళి డబ్బులు తెచ్చేది డాడీ అని చెప్పాడు. అప్పుడు నేనేమో, పో, అన్నం పెట్టేది మా అమ్మ, స్కూలుకి తీసుకొచ్చేది తాతయ్య అని చెప్పాను. వాడేమో అప్పుడు, నీకు మమ్మీ డాడీలు లేరు గనక మీ మామ తాతయ్య చేస్తున్నారు, అందరికీ మమ్మీ డాడీలే చేస్తారు, అందరికీ ఉండి నాకెందుకు లేరు తాతయ్య? పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అనుమానంగా అడిగిన ఆ ప్రశ్నకు గుండె నీరయింది. పార్వతమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది. నాకన్న తండ్రి నీ పసి మనసును ఎవర్రా ఇలా తూట్లు పొడిచింది? నీకు మేమున్నాం నాన్న అనుకున్నారు మనసులో. ఆ పసివాడికి నీ డాడీ చచ్చిపోయాడు, నీ మమ్మీ కని వెళ్ళిపోయింది అని చెప్పడం, చెప్పి ఆ పసి మనసును నొప్పించడమా? ఆ సునీల్కి ఏం తెలియదురా కన్నా, నీకు మమ్మీ డాడీలు లేకపోవడం ఏమిటి? నీ డాడీ మమ్మీలు ఫారెన్లో ఉన్నారు. ఫారెన్ అంటే ఏమిటో తెలుసా? అమెరికా. అబ్బో, ఇక్కడి నుంచి ఎంత దూరం అనుకున్నావు? విమానంలో అలా గంటలు గంటలు వెళ్ళాలి. అక్కడ మీ డాడీకి పెద్ద ఉద్యోగం, పెద్ద ఇల్లు, ఇంత పెద్ద కారు, అన్నీ ఉన్నాయి. నీకు మమ్మీ డాడీలు లేరని ఎవరన్నా అంటే అలా చెప్పు. మనవణ్ణి తృప్తిపరచడానికి, ఆ పసివాడి మనసు గాయపడకుండా ఉండడానికి, చిన్న అబద్ధం ఆడడానికి కూడా జంకలేదు గౌరీపతి గారు. మరి మమ్మీ డాడీ ఉంటే నన్నెందుకు ఇక్కడ వదిలేశారు? నన్నెందుకు తీసుకెళ్ళలేదు అక్కడికి? సందేహంగా అడిగాడు. ఈసారి జవాబుకి కాస్త తడుముకున్నారు ఆయన. నీవు పుట్టినప్పుడు ఇంత చిన్నవాడివి కదా, నిన్నక్కడికి తీసుకెడితే అక్కడ మన దేశంలో మాదిరి పనివాళ్ళుండరు, అన్ని పనులు మీ మమ్మీయే చూసుకోవాలి. ఇంత చంటివాడిని తీసుకెడితే మీ మమ్మీకి కష్టమవుతుంది, పెద్దయ్యాక తీసుకెడతామని వదిలేసి వెళ్లారు. మరో అబద్ధం సునాయాసంగా ఆడేశారు. మరి నేనిప్పుడు ఇంత పెద్దయినా తీసుకెళ్లలేదే? మరో సందేహం. మరి మీ అమ్మ అక్కడ ఆఫీస్కెళ్ళి ఉద్యోగం చేస్తుంది కదరా, ఇంట్లో నీ ఒక్కడివి ఉండాలని ఇక్కడ నాయనమ్మ తాతయ్య ఉన్నారు కదా, మాకు కాలక్షేపం అవుతుందని ఉంచేశారురా బాబీ. ఆ జవాబు ఆ పసివాడికి నచ్చినట్టు లేదు. మొహం కాస్త అప్రసన్నంగా పెట్టి, అయితే నేనెప్పుడు ఇక్కడే ఉండిపోవాలా? మమ్మీ డాడీ అసలు తీసుకెళ్లరా నన్ను? ఆ పసివాడి మనసులో నిండిన అసంతృప్తి, ఆ కళ్లల్లో ప్రతిఫలించిన నిరాశ తాతగారి మనసును కలిచివేసింది. ఎందుకుండిపోతావురా? నీవు ఇంకాస్త పెద్దవాడివయ్యాక ఓ రోజు మమ్మీ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంత పెద్ద కారులో వస్తారు. బోలెడు బొమ్మలు, పుస్తకాలు, బట్టలు నీకోసం తెస్తారు తెలుసా? ఆ కళ్లల్లో మెరుపు, సంతోషం చూసి వాడి ఆనందం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి ఆయన సిద్ధపడ్డారు. నిజంగానా తాతయ్య? సిగ్గుగా అడిగాడు. మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చి, తాతయ్య, మా మమ్మీ డాడీ ఎలా ఉంటారు? నేనెప్పుడూ చూడలేదు, చూపించరా తాతయ్య ఒకసారి? ఫోటో ఉంటే చూపించవు? 6 ఏళ్ల పసివాడికి ఎన్ని తెలుసు? స్కూలు పిల్లలు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటారో. పార్వతమ్మ, గౌరీపతి గారు మొహాలు చూసుకున్నారు. పిల్లాడు కోరిన కోరిక కాదనలేక పెట్టె అడుగున దాచి ఉంచిన పెళ్లి ఫోటో తీసి చూపించారు. అలా ఆల్బం చూసుకుంటూ మురిసిపోతున్న మనవణ్ణి చూసి, ఏం బాబీ, తాతయ్యని నాయనమ్మని అప్పుడే మర్చిపోయావా? మమ్మీ డాడీ ఫోటోలు చూసే మమ్మల్ని మర్చిపోయావు, రేపు మీ మమ్మీ డాడీ వస్తే మమ్మల్ని మర్చిపోతావా? హాస్యంగా అన్న మాటల వెనక వారి మనసులో చిన్న నీడలాంటి అసూయ. ఎంత చేస్తే మా అమ్మనవుతావు అన్న సామెతలో ఎంత నిజం ఉంది? వాళ్ళు చూడని తల్లిదండ్రుల మీద ఎంత అభిమానం, ఆసక్తి ఆ పసివాడికి. రవి జవాబివ్వకుండా ఫోటోలు చూడడంలో మునిగిపోయాడు. ఏరా బాబీ, నీకిక్కడ బాగా లేదురా? మా అమ్మ తాతయ్య దగ్గర నీకుండడం ఇష్టం లేదురా? నిన్నింత ముద్దు చేస్తున్నాం కదా, అమ్మా డాడీ ఎందుకురా మేముండగా?
పార్వతమ్మ మనవడేమంటాడోనన్నట్టు అంది. రవి ఇద్దరు ముఖాలు మార్చి చూశాడు. వాళ్ళిద్దరి మొహాల్లో ఆరాటం చూసి, బాగానే ఉంది కానీ మా ఫ్రెండ్స్ అంతా మమ్మీ దగ్గర ఉన్నారు కదా, నేను ఒక్కడ్నే ఇలా ఎందుకుండాలి అని సంజాయిషీ ఇస్తున్నాడు. మీ మమ్మీ డాడీ వచ్చారనుకో, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావురా బాబీ? మరి వెళ్ళొద్దా తాతయ్య? మమ్మీ డాడీల దగ్గరే కదా ఉండాలి అందరిలాగా లా పాయింట్ వేశాడు. ఆ పసివాడి మనసులో ఆలోచనలకి విస్తుపోయారు ఇద్దరూ. మీరెందుకండి అలా చెప్పారు? ఇంక రేపటి నుంచి మా అమ్మ నాన్న ఎప్పుడొస్తారు అంటూ అడుగుతుంటాడేమో పిచ్చినాగన్న. మనవడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాక పార్వతమ్మ భర్తని అడిగింది. మరేం చెప్పమంటావే ఆ చంటి వెధవకి? మీ నాన్న చచ్చిపోయాడు, మీ అమ్మ నీ మొహం కూడా చూడకుండానే మా చేతుల్లో పారేసిందని చెప్పమంటావా? నిజం చెప్పి ఆ పసిమనసును బాధ పెట్టడం కంటే వాణ్ణి ఆ అబద్ధంలోనే ఆనందాన్ని పొందనియ్యి అని అలా చెప్పాను. వెర్రినాగన్న. అందరికీ అమ్మా నాన్న ఉన్నారని, తనకి లేరని పాపం బాధ అనిపించింది. పిల్లలంతా అలా అంటే ఆవిడ కళ్ళు తుడుచుకుంది కొడుకు గుర్తుకు వచ్చి. కాస్త వీడికి జ్ఞానం వచ్చాక ఆ రోజు నెమ్మదిగా చెప్పొచ్చు, మీ అమ్మా నాన్న అమెరికాలో లేరు, యాక్సిడెంట్లో పోయారని. మరో అబద్ధం చెప్పి నమ్మించుదాం. మనకు వయసు మీరింది. 65 మీకు, 60 నాకు వస్తున్నాయి. వీడింకా పసికందు. రేపు మనకేదన్నా అయితే వీడికెవరు దిక్కు అన్నది తలుచుకుంటే నా గుండె నీరవుతుంది. ఆ భగవంతుణ్ణి రోజూ అదే ప్రార్థిస్తుంటాను, వీణ్ణి దిక్కులేని వాడిని చెయ్యొద్దని. నీకు అలాగే అనిపించింది? రాత్రులు ఒక్కోసారి ఈ ఆలోచన వస్తే నాకు నిద్ర పట్టటం లేదు. మనకేదన్నా అయితే వాడికేం ఏర్పాటు చేయాలా అన్న ఆలోచనతో సతమతమవుతున్నాను అన్నారు గొంతు రుద్ధమవుతుండగా. అన్నిటికీ నేనున్నాను. మీ సమస్యలు తీర్చడమే నా కర్తవ్యం. నారు పోసాను, నీరు పోస్తాను అని ఆ భగవంతుడే అన్నట్టుగా ఓ నెల తర్వాత పరీక్షలయ్యి స్కూలుకి సెలవులిచ్చాక ఉదయం 10 గంటల వేళ వీధిలో తోటి పిల్లలతో ఆడుకుంటున్న బాబిగాడు వగరుస్తూ లోపలికి పరిగెత్తి వచ్చాడు. తాతయ్య తాతయ్య, మా మమ్మీ డాడీ వచ్చారు, మా మమ్మీ డాడీ వచ్చారు, పెద్ద కారులో వచ్చారు. నోట మాట రానంత సంభ్రమంగా అన్నాడు. గౌరీపతిగారు తెల్లబోయారు. ఏం కొంప మునిగిందోనన్నట్టు మడి కట్టుకుని వంట చేస్తున్న పార్వతమ్మ లోపల్నుంచి వచ్చింది. మమ్మీ డాడీ రావడం ఏమిట్రా, ఎక్కడ్నించి వచ్చారు? నవ్వుతూ అన్నారు నమ్మకం లేక. నిజం తాతయ్య, పెద్ద కారు ఆగింది, చూడు కావలిస్తే. ఇగో చూడు, మా మమ్మీయే, మా డాడీ కూడా వస్తున్నారు లోపలికి, కావలిస్తే చూడు. మనవడు చూపించిన వైపు చూశారు గౌరీపతిగారు. గేట్లోంచి వస్తున్న జంటను చూసి సరిగా చూపు ఆనక కళ్ళజోడు పెట్టుకుని చూశారు. పక్కనో యువకుడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆయన రెప్పవాల్చటం మర్చిపోయి దిగ్భ్రాంతిగా అరుణవంక చూస్తుండిపోయారు. పార్వతమ్మ అయితే కళ్ళు నోరు తెరుచుకుని నిలబడిపోయింది. వాళ్ళిద్దరూ వస్తూనే గౌరీపతిగారికి వంగి దండం పెట్టారు. పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టారు. అత్తయ్య, ఏమిటలా చూస్తున్నారు? మర్చిపోయారా నన్ను? మామయ్య, అరుణని అంది ఆ అమ్మాయి. ఇది వరకు కంటే కాస్త ఒళ్ళు వచ్చి రంగు తేలి ఖరీదైన దుస్తులతో ఉన్న అరుణ్లో మార్పు వచ్చినా గుర్తుపట్టనంత రాలేదు. మామయ్య, వీరు ప్రభాకర్, మా వారు. పక్కనున్న అతన్ని పరిచయం చేసింది. అప్పటికి తేరుకుని తడబడుతూ లేచి నిలబడి, ఆ ఏమిటో ఇలా ఇన్నాళ్ల తర్వాత నిన్ను చూస్తే నమ్మలేకపోయాను. రండి రండి లోపలికి, అలా కూర్చోండి. ఏమిటే అలా తెల్లబోతావు? భార్య వెర్రిదాన్లా చూడ్డం గమనించి హెచ్చరించినట్టు అన్నారు గౌరీపతిగారు. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి, మళ్ళీ జన్మలో చూస్తాననుకోలేదు. పార్వతమ్మ గాద్గదికంగా అంది. అరుణ తలదించుకుని, క్షమించండి అత్తయ్య, ఎలా రావాలో ఏ మొహం పెట్టుకురావాలో అర్థం కాక ఇన్నాళ్ళు రాలేకపోయాను అంటూ కుతూహలంగా సిగ్గుగా చూస్తున్న రవిని చూసి, వీడు ఈ బాబు అంటూ ఆగిపోయింది. అవునమ్మా, రవిప్రసాద్ ఎంత వాడయ్యాడో చూడు. గౌరీపతిగారు మనవణ్ణి దగ్గరకు లాక్కుని జుట్టు నిమిరారు ప్రేమగా. రవిప్రసాద్ అని పేరు పెట్టారా? రవి గొణుక్కున్నట్టు అనుకుని, రవి ఇలారా, చూడు, నీకోసం బొమ్మలు, బిస్కెట్లు, పుస్తకాలు తెచ్చాను. చూడు, ఇవన్నీ నీకే. మరి నా దగ్గరికి వస్తే ఇస్తాను. వెంట తెచ్చిన పెద్ద ప్లాస్టిక్ సంచుల్ని చూపిస్తూ అంది. చూశారండి, బాబు అప్పుడే ఎంత పెద్దవాడయ్యాడో.
రవి, రా ఇలా రా, మళ్ళీ పిలిచింది. రవి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ అరుణ దగ్గరికి సిగ్గుగా వెళ్ళాడు. చటుక్కున అరుణ రవిని దగ్గరికి లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఉద్వేగంగా. నీవు మా మమ్మీవే కదూ? రవి తల్లిని చూస్తూ అడిగాడు కొత్త లేనట్టు. అరుణ ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నీ ఫోటో చూశాను, తాతయ్య చెప్పారుగా అన్నాడు పెద్ద కళ్ళు తిప్పుతూ. అరుణ నమ్మలేనట్టుగా గౌరీపతి గారి వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆయన తల పంకించి, మా అమ్మ డాడీ ఏరి స్కూల్లో పిల్లలందరికీ ఉన్నారంటూ ఒకరోజు అడుగుతుంటే ఫోటోలు చూపించాను. మరి ఆ ఫోటోలో డాడీలా లేరే ఈ డాడీ? సందిగ్ధంగా అడిగాడు రవి. అరుణ ఏదో చెప్పబోయేలోగానే గౌరీపతి వారిస్తున్న కళ్ళతో చూసి, అది చాలా పాత ఫోటో కదా బాబూ, ఇప్పుడు మీ డాడీ కాస్త లావయ్యారు, అప్పుడు మీసం లేదు, ఇప్పుడు పెట్టుకున్నారు అంతే. ప్రభాకర్ గౌరీపతి గారి వంక ప్రశంసగా కృతజ్ఞతగా చూశాడు. మమ్మీ, మరి నన్ను ఇన్నాళ్ళు తీసుకెళ్లలేదు, ఇప్పుడు తీసుకెడతావా నీతో అని అడిగాడు. అరుణ అర్థం కానట్టు చూసింది. గౌరీపతి గారు నెమ్మదిగా తర్వాత చెప్తాను అన్నట్టు సంజ్ఞ చేసి, రవి, ఆ బొమ్మలన్నీ నీకే, ఆ సంచిలోవి తీసుకెళ్ళి చూడు, మరి నీ ఫ్రెండ్స్ అందరికీ చూపించు మరి గౌరీపతి గారు అన్నారు. తీసుకెళ్ళినా మమ్మీ ఆనందంగా ఆ సంచులు పుచ్చుకుని వరండాలోకి పరిగెత్తాడు. మనవణ్ణి బయటికి పంపించాక అరుణకి వాటి మాటలకు అర్థం విశదీకరించాడు. వాడు అడిగినప్పుడు మనవడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక తను ఆడిన అబద్ధాలు చెప్పారాయన. అన్నీ విని అరుణ దోషిలా తలదించుకుని ఆమె ఈ 6 ఏళ్లలో జరిగిందంతా టూకీగా చెప్పుకొచ్చింది. భర్త పోయాక అదో రకం షాక్లో కొన్నాళ్ళు అసలు జరిగిన నష్టం ఆమెకి తెలియలేదు. తాను కోల్పోయింది కొద్ది కొద్దిగా అర్థం అయ్యే వేళకి నెలలు నిండుతుండడం, ఇంట్లో తల్లి తండ్రి తన్ని, ఈ బిడ్డ తనకి ఎలా భవిష్యత్తులో అడ్డు అవుతాడో, పట్టుమని 20 ఏళ్లు లేని తనకి బోలెడు భవిష్యత్తుందని, భర్త పోయాడని దిగులుతో జీవోత్సవంలా బతకక్కర్లేదని, అందం, చదువు, డబ్బున్న తన్ని ఎవరో ఒకరు పెళ్లాడతారని, పెళ్ళి అయ్యే వరకు చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉండవచ్చని, ఈ బిడ్డ ఉంటే ఏ మగాడు పెళ్లికి ముందుకు రాడని, పెళ్లి కాకుండా పసిబిడ్డను పెట్టుకుని ఇంకో 50-60 ఏళ్ళు అన్ని కోరికలు చంపుకుని బతకడం కష్టమని రకరకాలుగా భవిష్యత్తును చీకటిగా చిత్రీకరించి ఆమెను మెంటల్గా ప్రిపేర్ చేశారు. బిడ్డని కళ్ళతో చూస్తే మమకారం పుట్టుకొస్తుందని, కొన్ని రోజులు ఉంచుకుంటే అటాచ్మెంట్ పెరుగుతుందని, ఇంతకీ బిడ్డని ఏ అనాథాశ్రమంలోనే పడేయడం లేదు కదా, తాత నాయనమ్మల దగ్గర ముద్దుగా పెరుగుతాడని, ఆ విషయంలో బెంగ అనవసరం అని, అసలు వారి దుఃఖం చూడలేక వారి కోరిక కాదనలేక దీనికి ఒప్పుకున్నామని, బిడ్డని కని వారికి అప్పగించి ఆ అధ్యాయానికి ముగింపు చెప్పి కొత్త జీవితం ప్రారంభించాలని రకరకాలుగా నచ్చచెప్పి అరుణని ప్రిపేర్ చేశారు. బిడ్డని అప్పగించాక కళ్ళారా చూడని బిడ్డ కోసం కడుపులో పేగు కదిలేది. అమ్మా నాన్న ఓదార్పులతో ప్రేమాభిమానాల మధ్య గతం అంతా ఒక పీడకల అనుకుని మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ కాలేజీలో చేరింది. ఎంఏ పూర్తి చేసి ఏదో ఉద్యోగంలో చేరుదాం అనుకునే లోపలే తల్లి తండ్రి పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. పేపర్లో వేశారు. వచ్చిన దరఖాస్తుల్లో ప్రభాకర్ నచ్చాడు. ప్రభాకర్ విశాల హృదయం చూపెట్టి తనని చేపట్టడానికి వచ్చినందుకు ప్రభాకర్ లాంటి విద్యాధికుడు, ఉన్నతోద్యోగి, రెండో పెళ్లి చేసుకునేందుకు వచ్చిన అతని సహృదయానికి తమ తల్లిదండ్రులు తమ అదృష్టం అని పొంగిపోయారు. 4 ఏళ్ల క్రితం పెళ్ళయింది. 1-2 ఏళ్లు గడిచినా బిడ్డలు కలగలేదు. ప్రభాకర్కి చంటిపిల్లలంటే ఎంతో ప్రేమ. బిడ్డలు కావాలని తహతహలాడాడు. 3 ఏళ్లు గడిచినా గర్భం దాల్చకపోవడంతో అనుమానం వచ్చి ఇద్దరూ అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టుల్లో ప్రభాకర్ స్పెర్మ్ కౌంట్ తక్కువని తేలింది. పిల్లలు కలిగే అవకాశం చాలా తక్కువ అన్నారు. మందులిచ్చారు. ఫలితం కనిపించలేదు. ప్రభాకర్ పిల్లల కోసం కలవరించసాగాడు. ఆఖరికి అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకోవాలని నిర్ణయించారు. పిల్లలు కలగరని తేలిపోయిన దగ్గర నుంచి, ప్రభాకర్ బిడ్డను పెంచుకోవాలని నిర్ణయించిన దగ్గర నుంచి అరుణ తనకి బిడ్డ ఉన్న సంగతి చెప్పాలని ఆరాటపడింది. ఇన్నాళ్లు దాచి ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పడం, చెబితే ప్రభాకర్ ఎలా తీసుకుంటాడోనని సతమతమైంది. తన కన్నబిడ్డ ఉండగా ఎవరో అనాథని ఎందుకు పెంచుకోవడం అని ధైర్యం చేసి ఉన్న సంగతి చెప్పి
క్షమాపణ కోరింది. మొదట్లో ఆ సంగతి ఇన్నాళ్ళు దాచినందుకు హర్ట్ అయినా అరుణ బిడ్డని తన బిడ్డగా అంగీకరించాడు. సంతోషంగా వింటున్న గౌరీపతి, పార్వతమ్మల మొహాలు పాలిపోయాయి. ఒకరి మొహం వంక ఒకరు ఆదుర్దాగా చూసుకున్నారు. వారి కళ్ళలో అలజడి, గుండెల్లో అదురు. వణికిపోయారు ఇద్దరూ. ఇలా అడగడం అన్యాయం అని మాకు తెలుసు సార్. కానీ బిడ్డల్లేని మాకు అరుణ బిడ్డని అప్పగించగలిగితే మా వంటి అదృష్టవంతులు లేరనుకుంటాం. ఇది మీకు చాలా బాధాకరమైన విషయం అని తెలుసు. ఇలా అడగడం అనుచితం అని తెలుసు. ఎన్ని రోజులు ఆలోచించి ఆఖరికి అడగాలని, మీరు అంగీకరిస్తే తీసుకువెడదామని వచ్చాం, ప్రభాకర్ నెమ్మదిగా అన్నాడు. అరుణ ఆదుర్దాగా చూసింది. వీల్లేదు, ఎంత మాత్రం ఒప్పుకోను, పార్వతమ్మ ఆవేశంగా అరిచింది. 7 ఏళ్ళు, 7 సంవత్సరాలు, రాత్రింబవళ్ళు, అనుక్షణం కంటికి రెప్పలా పెంచాం. మా ప్రాణం వాడు. వాణ్ణి ఎంత మాత్రం ఇవ్వం. ఇన్నాళ్ళు కన్నతల్లి అయి ఉండి ఒక్కసారైనా బిడ్డ ఎలా ఉన్నాడోనని వచ్చి చూసిందా? ఇప్పుడు పిల్లలు పుట్టలేదని వచ్చింది. మీకే పుట్టి ఉంటే ఈరోజు వచ్చేదా? వాణ్ణలా పుట్టగానే వదిలించుకుని ఇప్పుడు ఏ మొహంతో వచ్చింది? పార్వతమ్మ ఉక్రోషంగా అంది. పార్వతి, గౌరీపతి గారు హెచ్చరిస్తున్నట్టు అన్నారు. అననండి మావయ్య గారు, ఆవిడ అన్నదానిలో అబద్ధం ఏముంది? కన్నతల్లిని అన్న విషయమే మర్చిపోయిన నేను ఆ మాటలకి దోషిలా తలదించుకోవడం కంటే ఏం జవాబు ఇవ్వలేను. అప్పుడు నాకేమిటో తెలిసి తెలియని వయసు. మా అమ్మా నాన్నల మాటల ప్రభావం నా మీద ఉండేది. పెళ్ళయి కాస్త 2 ఏళ్ళు గడిచాక గాని బిడ్డల విలువ తెలిసి రాలేదు. కన్నబిడ్డను దూరం చేసుకున్న బాధ అప్పటికి కానీ అర్థం కాలేదు. అర్థం అయినా ప్రభాకర్కి చెప్పలేకపోయాను. ఇప్పుడు నాకు నేను చేసిన నేరం, పాపం ఎంతటిదో అర్థం అయింది. మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదు. మీరు దయదలిచి ఇస్తేనే తీసుకెడతాను, కన్నీళ్ల మధ్య అంది అరుణ. వాణ్ణి నీకిచ్చేసి మేమెలా బతకాలి? వాడు కాకపోతే మాకు ఇంక బతుకేముందమ్మా, గౌరీపతి గారు అన్నారు. నీ పరిస్థితి అర్థం అవుతోంది. నీ పట్ల సానుభూతి. మమ్మీ మమ్మీ, మనం మన ఊరికి ఎప్పుడెడదాం అంటూ రవి పరిగెత్తి వచ్చాడు. నాతో వస్తావా? నాతో వచ్చి అక్కడ ఉంటావా? అక్కడ స్కూల్లో చదువుతావా? అరుణ వాణ్ణి దగ్గరికి తీసుకుని అడిగింది. ఆ, సంబరంగా అన్నాడు. వాడి మొహంలో ఆనందం చూసి పార్వతమ్మ, గౌరీపతి గార్ల మొహాలు మబ్బులు కమ్మినట్టయింది. అక్కడ స్కూల్ బావుంటుందా మమ్మీ? స్కూల్ బావుంటుంది, కానీ మరి మామని తాతగారిని వదిలి ఉండగలవా? మాతో వచ్చేస్తే తాత మామగారిని చూడాలని ఉండదా నీకు? ప్రభాకర్ అన్నాడు. రవి ఆలోచనలో పడ్డాడు. కాస్త అయోమయంలో పడ్డట్టు చూశాడు. తర్వాత 1 నిమిషం ఆలోచించి, సెలవుల్లో వస్తా తాతగారి దగ్గరికి. అనిత, విస్సు అందరూ సెలవుల్లోనేగా తాతగారింటికి వెళ్ళేది అని ఆ సమస్యకి జవాబు చెప్పేసి, ఏం తాతయ్య, సెలవుల్లో వస్తే మనం ఆడుకుందాం. మామా, నేను మమ్మీతో వెళ్ళి సెలవుల్లో వస్తాను. వాళ్లను ఒప్పించడానికి అడిగినట్టు అన్నాడు. గౌరీపతి, పార్వతమ్మ గార్లు మొహాలు చూసుకున్నారు. రవి, గాద్గదికంగా అంది పార్వతమ్మ. ఏరా, నీకు మీ మమ్మీ దగ్గరికే వెళ్ళిపోవాలనుందా? మా దగ్గర ఉండాలని లేదు? మనవణ్ణి దగ్గరికి లాక్కుని అడిగిందావిడ. రవి పెద్ద అవస్థలో పడ్డాడు. మా అమ్మ తాతయ్యల మొహాలు చూసి, మీరే కదా చెప్పారు, ఓ రోజు మీ మమ్మీ డాడీ వచ్చి తీసుకెళతారు, సెలవులకి వస్తాగా. తాతయ్యని మామని మనతో తీసుకెళ్ళిపోదాం రవి, అలా అయితే ఏ గొడవ ఉండదు, ప్రభాకర్ అన్నాడు. అలాగే తాతయ్య, మాతో రావు? అప్పుడే తన ప్రయాణం నిర్ణయించేసుకుని తమని రమని పిలుస్తున్న మనవణ్ణి చూసి వాళ్ళకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు మాతో వచ్చి ఉంటే మాకంటే సంతోషించేవారుండరు. మీరు వస్తే ఏ సమస్య ఉండదు. తొందరలేదు, ఆలోచించండి. మేం ఎలాగో ఈ రోజంతా ఉంటాం. అరుణ ఏదో చెప్పబోతుంటే గౌరీపతి గారు తల అడ్డంగా ఆడించారు. ఆ ప్రసక్తి వద్దమ్మా, ముందు మీరు భోజనం అది చెయ్యండి, తర్వాత మాట్లాడదాం. మనవడి ముందు మాట్లాడడం ఇష్టం లేక మాట తుంచేశారు గౌరీపతి గారు. ఆ రాత్రి పార్వతమ్మ భర్తని ఆవేశంతో దులిపేసింది, దుమ్మెత్తిపోసింది, ఏడ్చింది. ఇన్నాళ్లు పెంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడింది వీళ్ళకి అప్పగించడానిక? నేను ఒప్పుకోను అని ఏడ్చింది. మీరే అనవసరంగా వాడికి మీ మమ్మీ డాడీలు వచ్చి తీసుకెళతారని చెప్పారు. లేకపోతే వాడు వెడతాననేవాడు కాదు. ఇంత కష్టపడి మనం వంశాంకురం అని పెంచుకుని వాళ్ళకియ్యమని ఎలా చెబుతున్నారండి?
వాణ్ణి విడిచి ఎలా ఉండాలండి? ఇవ్వలేమని చెప్పేయండి. రవిదేముంది, 2 రోజుల్లో మర్చిపోతాడు. వాడికి నేను నిజం చెప్పేస్తాను. అప్పుడింక వెడతాననడు. పార్వతి, నీకే నా బాధ, నాకు లేదా? ఆ రోజు వాణ్ణి సముదాయించడానికి అన్న మాట ఇలా మనకే ఉచ్చు బిగిస్తుందనుకోలేదు. పార్వతి, వాడు చూడు, తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎంత సంబరపడుతున్నాడో. వాడే కనుక ఇష్టపడకపోతే బలవంతంగా పంపడానికి ఎంతమాత్రం ఒప్పుకునేవాణ్ణి కాను. ఆ పసివాడికి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఉందే. అందరి పిల్లల్లాగా వాణ్ణి మనం ఎలా సముదాయిస్తాం? ఏమని నచ్చ చెబుతాం? పంపించలేదని మన మీద వాడు కోపం పెంచుకుంటే తన మమ్మీ డాడీల నుంచి మనం దూరం చేస్తున్నామన్న భావం వాడికి కలిగితే వాడి దృష్టిలో మనం దోషులమయ్యాక ఇంకెందుకే మన బతుకు? పార్వతి, అరుణ సంగతి స్త్రీగా ఒక్కసారి ఆలోచించు. మాతృత్వ మమతలు ఎలాంటివో తెలియని ఆ అమ్మాయికి తన బిడ్డ కావాలంటున్నా ఆమెకి బిడ్డని దూరం చేయడం న్యాయమేనా? మరో బిడ్డకి తల్లి అవలేని ఆ పిల్లకి బిడ్డ ఉండి వాణ్ణి దూరం చేయటం సబబేనా? తల్లిగా ఆమెకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె గట్టిగా అడిగితే కాదనే హక్కు మనకి ఎలా ఉంది? ఆ అమ్మాయి హక్కు అని నిలదీయడం లేదే. పుత్రభిక్ష పెట్టమని అర్థిస్తోంది. పోతే మనం ఇంకో సంగతి ఆలోచించాలి. మన తర్వాత వాడి గతి ఏమిటని ఇన్నాళ్ళు దిగులు పడుతున్నాం. ఇప్పుడు దేవుడే ఈ సమస్యకి పరిష్కారం ఇదిగో అన్నట్టు వీళ్ళని పంపినప్పుడు ఈ అవకాశం వదులుకుంటే మన తర్వాత వాడి గతి ఏమిటి? నిజమే, వాణ్ణి వదిలి మనం బతకలేం. మన బతుకులు చీకటైపోతుంది. కానీ మన స్వార్థం కంటే వాడి బాగు కోరే వాళ్లంగా వాడి భవిష్యత్తు ముఖ్యం మనకు. మనకంటే ఇంకా బాగా పెంచుతారు. ఇంకా మంచి స్కూలు, మంచి బట్టలు, మంచి భవిష్యత్తు ఇస్తారు. పార్వతి, తల్లి తండ్రి మధ్య పెరగాలన్న వాడి కోరిక కాదనడం, ఆ ఆనందాన్ని వాడికి అందని ఆ అబ్బాయి వీడికి తండ్రెలా అవుతాడండి? కన్న కొడుక ఏమిటి? రేపు వీణ్ణి సరిగా చూస్తాడనేముంది? ఉక్రోషంగా అంది. అతను మంచివాడిలాగే ఉన్నాడు. అతనికి తన బిడ్డలంటూ లేరు కనుక వీణ్ణి బాగానే చూసుకోవచ్చు. అయినా కన్నతల్లి ఉండగా వాడికేం లోటు జరుగుతుంది పార్వతి? రేపు వీడే కాలేజీలోనో చదవాలంటే మనల్ని వదిలి వెళ్ళడు. అలాగే అనుకుందాం ఇప్పుడూను. ఆవిడికి నచ్చ చెప్పబోయాడు. రెక్కలొచ్చిన పక్షులు గూడి వదిలి వెళ్లడం సహజం. రెక్కలే రాని పసికోనండి తెలియక ఎగరాలని ప్రయత్నిస్తుంటే హెచ్చరించడం మన బాధ్యత కదా. రెక్కలు రాని పక్షే కాని ఈ గూడు వదిలి ఇంకో గూటికి వెడుతున్నాడు. ఇంకా సుఖంగా ఉండే గూడు దొరుకుతుంటే వాణ్ణి బంధించి ఉంచాలనుకోవడం మన స్వార్థం పార్వతి. అర్థం చేసుకో. వాణ్ణి వదిలి నేను మాత్రం బతకగలనా? నరకమే మనకు వాడలేని బతుకు. కానీ ఇది తప్పదని మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాత్రంతా భార్యకి నచ్చచెప్తూ సముదాయిస్తూ ఏడుస్తున్న ఆవిడ్ని ఓదారుస్తూ తెల్లారేసరికి ఆవిడ్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. గత 3 రోజులుగా ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఆనాడు కన్నబిడ్డను పోగొట్టుకున్న దుఃఖం కంటే ఈనాడు మనవడు దూరం అయిన దుఃఖం భరించరానిదిగా ఉంది వారికి. పార్వతమ్మ 2 రోజులు అన్నం ముట్టలేదు. గౌరీపతిగారు పడుకున్న పడక్కుర్చీ వదల్లేదు. మనవడు వెళ్ళిపోయిన దుఃఖం కంటే ఆ మనవడు అంత సంతోషంగా ఎన్నడూ మొహం కూడా చూడని వారి వెంట తమని వదిలి వెళ్ళిపోవడం వారికి కొత్తగా ఉంది. సంతోషంగా టాటాలు చెబుతూ వెళ్ళిపోతున్న ఆ మనవడి సంతోషం వారికేం సంతోషం కలిగించకపోగా మరింత దుఃఖాన్నిచ్చింది. కాలం ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది. వారం రోజులు గడిచేసరికి ఆ దుఃఖపు ఉద్వేగం కాస్త ఉపశమించింది. యాంత్రికంగా ఇంట్లో పనులు చేసుకోసాగింది పార్వతమ్మ. ఇద్దరి మొహాలలో కళాకాంతులు లోపించాయి. తప్పదన్నట్టు ఇంట్లో తిరగడానికి అలవాటు పడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం నిద్దట్లో చప్పుడికి ఉలికిపడి లేచింది పార్వతమ్మ. అలవాటు ప్రకారం ఓరి మీ అమ్మ కడుపులు కాలా, ఆ మిగిలిన 2 కాయలన్నా దక్కనివ్వండ్రా, పోతారా పోరా వెధవల్లారా అంటూ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిందావిడ. వెళ్ళాకగానే ఆవిడికి గుర్తుకు రాలేదు. ఇంకా ఈ చెట్ల పళ్ళు తినడానికి ఎవరూ లేరు, ఉండరు అన్నది తట్టింది. విత్తు వేసింది ఒకరు, అనుభవించేది ఒకరంటారు. తాతల నాటిన చెట్ల ఫలాలు మనవలు తింటారు, తమకింకెవరున్నారు తినడానికి అనుకోగానే ఆవిడ భోరున ఏడుస్తూ చెట్టు కింద కూలబడింది. పిల్లలందర్నీ మీ అమ్మ కడుపులు కాలా అని తిట్టేదాన్ని. అందుకే ఆ భగవంతుడు 2 సార్లు నా కడుపు మీద దెబ్బ కొట్టాడు అనుకుంటూ ఏడవసాగింది. భార్య ఏడుపు విని గాబరాగా బయటికి వచ్చిన గౌరీపతి గారు ఆవిడ ఏడుపుకి కారణం తెలుసుకుని
వేదాంతిలా ఓ నవ్వు నవ్వారు. భార్య తల మీద చెయ్యి వేసి ప్రేమగా తల నిమురుతూ చెట్టుపైకి చూశారు. చెట్టు మీద ఉండే కాకి గూడు ఖాళీగా ఉంది. చిటారు కొమ్మల మధ్య దాక్కుని ఉన్న 2 మామిడి పళ్ళు, పిల్లలకి అందకుండా మిగిలిన ఆ 2 పళ్ళు బంగారు రంగులో మెరిసిపోతూ రేపో మాపో రాలడానికి సిద్ధంగా ఉన్నవి కనిపించాయి. కథ సమాప్తం.